మొన్న న్యూ ఇయర్‌కి బిర్యానీ కోసం పారడైస్ పోవాలా, బావర్చి పోవాలా అని చెప్పేసి కన్‌ఫ్యూజన్‌లో ఉండే. సో, ఇద్దరు ఫ్రెండ్స్‌ని అయితే అడిగిన. ఒకడేమో పారడైస్ బావుంటదన్నాడు బావర్చి కన్నా. ఇంకోడేమో 2 సేమే ఉంటాయని చెప్పేసి అన్నాడు. సో, ఇప్పుడు నాకు ఇంక కన్‌ఫ్యూజన్ ఏది బెస్ట్? పారడైస్ నిజంగా బావుంటదా? లేకపోతే 2 సేమ్ ఉంటాయా? సో, ఈ కన్‌ఫ్యూజన్‌ని సాల్వ్ చేసుకోవడానికి నేను హైపోథసిస్ టెస్టింగ్ అయితే వాడుకున్నా. వెల్కమ్ టు డే 15 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. సో, హైపోథసిస్ టెస్టింగ్ ఎట్లా చేస్తాం? సో, ఫస్ట్ మనం నల్ హైపోథసిస్‌ని డిఫైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్టర్నేట్ హైపోథసిస్‌ని డిఫైన్ చేసుకోవాలి. సో, మన కేసులో నల్ హైపోథసిస్‌ని ఇలా డిఫైన్ చేస్తున్నా. నో డిఫరెన్స్ ఇన్ టెస్ట్. ఆల్టర్నేట్ హైపోథసిస్ వచ్చేసి పారడైస్ ఈస్ బెటర్ బికాస్ ఆఫ్ హైయర్ రేటింగ్స్. ఈ హైపోథసిస్ టెస్టింగ్ చేయాలంటే మనకు డేటా కావాలి. సో, ఇప్పుడు నేను డేటా అయితే కలెక్ట్ చేసుకున్నా. సో, నా డేటా వచ్చేసి రేటింగ్స్. నెక్స్ట్ మనం సిగ్నిఫికెన్స్ వాల్యూ అయితే డిఫైన్ చేస్తాం. సో, అది జనరల్‌గా 5% తీసుకుంటాం. ఆ తర్వాత పీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని మనం డెసిషన్ అయితే తీసుకుంటాం. సో, నేను 100 రివ్యూలు అయితే తీసుకున్నా. పారడైస్ రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5 అండ్ బావర్చి రేటింగ్ వచ్చేసి 4.3 అవుట్ ఆఫ్ 5. అండ్ నేను పీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 0.03 వచ్చింది విచ్ ఈస్ లెస్ దెన్ 5%. పీ వాల్యూ లెస్ దెన్ సిగ్నిఫికెన్స్ లెవెల్ ఉంటే అంటే లెస్ దెన్ 5% ఉంటే మన కేసులో మనం నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేస్తాం. అంటే మనం ఏదైతే అనుకున్నామో 2 సేమ్ ఉంటాయని అది ఫాల్స్ అయింది. సో, పీ వాల్యూ 0.03 అంటే మనం 100 టైమ్స్ తీసుకుంటే ఓన్లీ 3 టైమ్సే సేమ్ టేస్ట్ ఉందని. అంటే 100 మెంబర్స్ అడిగితే ఓన్లీ ముగ్గురే సేమ్ టేస్ట్ ఉందని చెప్పేసి చెప్తున్నారని. సో, కన్క్లూజన్ వచ్చేసి పారడైస్ ఇస్ బెటర్. హైపోథసిస్ టెస్టింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే హైపోథసిస్ టెస్టింగ్ అని కమెంట్ చేయండి. నేను లింక్ అయితే మీకు షేర్ చేస్తాను.